బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. సో నాకు సపోర్ట్ అంతా చేసేది, నా శక్తిని ఇచ్చేది ఒకటి నా అత్త, నా మామ, నా పిల్లలు, నా భర్త. నా వెనకాల అదే సైన్యం వాళ్ళు, ఇంకెవరు లేరు నాకు. మనీ పరంగా సపోర్ట్ లేదు, పోనీ ఏదైనా రాజకీయ నాయకుడి పరంగా సపోర్ట్ లేదు, నెవర్. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్, నా భర్తే నాకు ఒక పెద్ద సపోర్ట్ అన్నమాట. మరి చుట్టాలందరూ ఏమంటారు, నీకెందుకే బాబు నువ్వు ఇది ఒక ఏదన్నా మాట్లాడుతుంటే భయపడిపోతుంటారు, నీకు ఎందుకే బాబు లేదు హాయిగా కూకుండా ఒక గమ్మున ఉండకుండా ఏంటిది అని. అట్లేం లేదు. సో చుట్టాలు అంత ధైర్యంగా వచ్చి నాకు సజెషన్స్ ఇచ్చేంత స్థాయి లేదు అన్నారు ఎవరు కూడా. స్థాయి అని కాదులే కానీ స్థాయి అనడం తప్పు, అంటే పెద్దవాళ్ళు కదా అలా అనకూడదు. అంటే దగ్గరకు వచ్చి చెప్పేంత ఇది లేదు అనమాట, అంత క్లోజ్నెస్ లేదు. ఏమ్మా బాగున్నావా అంటే ఏమో బాగున్నాం. పాలిటిక్స్ గురించి నీకెందుకు మాట్లాడేంత స్థాయి ఎప్పుడు వస్తుంది, అంత హక్కు ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మనకు దగ్గరగా అభిమానంగా పలకరిస్తున్నప్పుడు, స్టార్టింగ్ నుంచి అలాగే ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఇది వస్తుంది, ఏమ్మా ఇలా ఎందుకురా మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు మధ్యలో వాళ్ళకి అట్లాంటి ర్యాంపో ఏం లేదు కదా. సో మనం కష్టపడుతున్నప్పుడు ఒకేలా వదిలేశారు, ఇప్పుడు సుఖపడుతున్నప్పుడు ఒకేలా వదిలేశారు, కాబట్టి ఈ మాట కూడా మాట్లాడే ఇది వాళ్ళకి లేదన్నమాట. చెప్పండి, ఏ పదవి కావాలని కోరుకున్నా అంటే నేను ఆ పదవులు వాటి గురించి తెలియదండి. నాకు ఏదైనా మాట్లాడితే నిజంగా తప్ప అనేది నేను ఏ పక్క జరిగినా మాట్లాడతాను. ఈవెన్ ఇప్పుడు టీడీపీకు జనసేన సంబంధించి ఏదైనా ఒక మిస్టేక్ జరిగినా కూడా నేను వాయిస్ రేస్ చేస్తాను, అలానే కాదు. సో మనం మాట్లాడే మాట న్యాయబద్ధంగా ఉండేది ఒకటి ఆలోచిస్తాను నేను. నా చిన్న డౌట్ ఏంటంటే సీత, ఎక్కడన్నా అత్యాచారం జరిగింది, ఎవరో ఒక హత్య జరిగింది, ఎన్న ప్రభుత్వ వైఫల్యం నిజమా? అదే కాదండి, నాకు ఇది ఈ నాలెడ్జ్ ఏదో ఉంటదంట, నాలెడ్జ్ పర్సన్స్. ఎవడో బిల్డింగ్ లో వాచ్మెన్ ఒక అమ్మాయి మీద చేశాడు, అది ప్రభుత్వం వైఫల్యం అంటే నాకు అర్థం అవదు. అదే కదా వీళ్ళు మాట్లాడేదా, అంటే చెప్పడానికి ఏది లేక ఇప్పుడు ఇది మాట్లాడితే ఏదో మనం ఇది చేసినట్టు అయిద్దని అనుకుంటే బొంగు అక్కడ ఏమీ కాదు, సేపు మాట్లాడుకోవాల్సింది తప్పితే అంతే. ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారని మీరు ముఖ్యమంత్రి అనుకోండి, ఇప్పుడు ఎక్కడో మీ ఆంధ్రాలో ఏదో జరిగింది, ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఒక అబ్బాయి దారుణంగా రేప్ చేసి చంపేశాడు, దానికి నువ్వు అకారణం అవుతావా? అదే నాకు అర్థం. ఏం మాట్లాడాలా? మీరు ఒక ఆడ అయినప్పుడు మీరేం మాట్లాడాలా? ఈ విధంగా ఇలా జరిగింది, నువ్వు అవేర్నెస్ ఇవ్వాలా. ఇలా చేయకండి, మీ పిల్లలకి ఇంటి కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడుకోండి. వాళ్ళు స్కూల్కి వచ్చేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమన్నా జరుగుతుందా, ఎవరైనా ఇది చేస్తా ఉన్నారా, లేకపోతే ఫోన్లో ఏమన్నా చాటింగ్ జరుగుతున్నాయా, పిల్లల యొక్క తల్లిదండ్రులకి చెప్పుకోవాలా. అట్లా కాకుండా ఎంతసేపటి గవర్నమెంట్ జరుగుతుంటే మీరు పదవిలో ఉన్నప్పుడు ఏం జరగలేదా? అలా మాట్లాడకూడదు అనేది నా పాయింట్. అది అప్పుడు బోర్డు జరిగినాయి, అప్పుడు జరిగాయి. అప్పుడు పాపం జగన్ దగ్గరుండి ఏం చేయించలా, అది కూడా చెప్తా ఉండా. జగన్ నుండి దగ్గరుండి నువ్వు ఇది చేయమ్మా అది చేయమ్మా అని చెప్పి ప్రలోభం చేసినది ఏమి లేవు. కాకపోతే ఈ కొవ్వు మాట్లాడొద్దు అనేది చెప్తా. బాబు గారు ఏం చేస్తారు, ఎక్కడో హత్య జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, అది తెలుసుకొని మాట్లాడండి. ఎందుకు అంత వీపీ గల్లాగా మాట్లాడతారా అని నేనంట. అది నా బాధ. మీరు అవేర్నెస్ ఇవ్వండి, మీరు పెద్దవాళ్ళు కదా, మీరు చెప్తే అందరూ వింటారు కదా. అలాంటప్పుడు మీరు పేరెంట్స్ కి ఒక ఇది చెప్పండి, ఎక్కడ మీటింగ్లు పెట్టి ఇలా చెప్పండి. కొన్ని హత్యలు జరగకుండా, మానభంగాలు జరగకుండా ఆపాలి అని అంటే ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన మీకు ఎందుకు రాదు నేనంట. అది వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళి అరే తల్లిదండ్రులు చెప్పొచ్చు, మీ జాగ్రత్తగా పెంచుకోండి, మీ పిల్లలని కూడా చెప్పొచ్చు, జాగ్రత్తగా చెప్పొచ్చు కదా. అది నేను అంటున్నా. దానికి నువ్వు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ఇది చేసి మాట్లాడితే అది ఎట్ట కరెక్టా? మరి జగన్మోహన్ రెడ్డి షర్మిల చెల్లి కలుసుకోవడానికి అవకాశం ఉందంటావమ్మా? అంటే వాళ్ళ నీకు అన్న చెల్లెలు చుట్టాలు ఎవరు ఉంటారు కదా. అయ్యో అట్లా ఏముందండి, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఒక తల్లి రక్తం పంచుకు పుట్టినారు కదా. మరి వాళ్ళ అన్న ఆప్యాయతలు ఇప్పుడు షర్మిల గారికి ఏమన్నా ఏదన్నా బాగలేక పాపం హాస్పిటల్ పడింది అనుకో, సిక్ అయింది అనుకో, జగన్ అన్న పోయి మాట్లాడరు మా చెల్లెలు కదానే. ఒకవేళ జగన్ అన్నకి ఏదన్నా బాగలేకపోయింది అనుకో, చెల్లెలు అయ్యో మా అన్న ఇట్లా అయిపోయిందనండ, ఈ ఆస్తులు కూడా వాళ్ళు పక్కన పెడితే వాళ్ళు బాగానే ఉంటారండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచి వాళ్ళు అంట, మధ్యలో పెళ్లి వాళ్ళు చెడ్డోళ్ళు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వీళ్ళిద్దరు ఏంటన్నది చూడాలి. ఏం లేదండి, నేను ఇంకొక విషయం కూడా చెప్తా. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ బాబు గారు పోయారనుకో, పవన్ కళ్యాణ్ గారు కూడా పోయారు, ఎక్కడికన్నా పోయారనుకో, దానికి మా జగన్ అన్న కూడా వచ్చాడు అనుకో, జగన్ అన్న చంద్రబాబు నాయుడు గారు నమస్తే అన్నాడు అనుకో, మా చంద్రబాబు నాయుడు నమస్తే జగన్ బాగున్నావా అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏం జగన్ బాగున్నావా అంటారు. వాళ్ళు ఒకటైపోతారు. మధ్యలో వీపీ గాళ్ళం ఎవరము, మధ్యలో ఎవరైతే విమర్శిస్తున్నారో అలా అయిపోతారు, మన బోటోళ్ళు కదా. అవును, అది
ఇక రఘురామకృష్ణరాజు గురించి డిప్యూటీ స్పీకర్ గురించి విన్నామమ్మా, పాప ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఏంటన్నది. అవునండి, పాపం వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడే ఫోన్ ట్యాంపరింగ్ చేసి అంత బయట పెట్టి పాపం ఆయన కూడా ఒక నానా హింస పెట్టించారా, ఎక్కడో పాపం కూర్చోబెట్టి బయటికి కూడా రానికుండా చేసింది కదా. ఢిల్లీలో కూకున్నాడు పాపం. పాపం అక్కడికి వెళ్ళి కూర్చో ఉన్నాడు కదా, అవన్నీ చూసినాం కదా. పాపం ఫోన్ లోనే జూమ్ కాల్ లోనే మాట్లాడుతుండే పాప ఆయన. ఈ రోజు ఏం చేశాడు, ఒక అనగదొక్కాలని చూస్తే మంచి విత్తానా, నేను ఎంత దొక్కలో అనగదొక్కినా ఏదో ఒక రోజు మొలకెత్తి పైకి వస్తుందే గానే, అది చిన్న లాజిక్లు మర్చిపోతే ఎట్లా జగన్ అన్న. ఈ రోజు చూడండి, ఆయన పుట్టినరోజునప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లి కొట్టారంట. అలా పోలీసులందరూ కూడా ఇది కేసులు పెడుతున్నారు. పాపం ఆయన చాలా బాధపడ్డాడమ్మా. త్రిపుల్ ఎప్పుడైనా చూసావా ఆయన్ని? చూసాను. కలుసుకున్నావు ఎప్పుడన్నా? లేదండి. అయితే నేను ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు వద్దు కానీ నువ్వు. అవునా? ఆయనతో ఇంటర్వ్యూ ఉంది నాకు. అప్పుడు నేను చెప్తాను, నాతో పాటు వద్దు కానీ, లేకపోతే మిమ్మల్ని పరిచయం చేస్తాను. చాలా మంచి పర్సన్ అండి, మా వారు కూడా చెప్తారు. రఘురామకృష్ణరాజు గారు అసలు ఆయన నిజాలు మాట్లాడతాడు. ఆయన పరిపాలన కూడా, ఆయన వాక్ చాతుర్యం కూడా చాలా పద్ధతిగా ఉంటది. వాళ్ళు వీళ్ళు అని చెప్పి మాట్లాడరు. ఆయనకి ఎవరైనా ఒకటే, న్యాయం ముందర ధర్మం ముందర. గోదావరి జిల్లాడు కదా, అందుకని న్యాయం మాట్లాడతాడు. ఏంటంటే ఆయన డిప్యూటీ స్పీకర్ అయితే ఎదురుగుంటే జగన్ బాబు వచ్చి ఎమ్మెల్యేగా కూర్చొని చూస్తున్నాడు. ఆయన రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. అది రాడండి. ఇంకా చెప్తా ఉంటాను కదా, పాప రఘురామకృష్ణరాజు గారు చూసినా కూడా ఎంతసేపు ఎదురు చూసినా ఇంకా వేస్టే. రాడు జగన్ అన్న, రాడు. నేను చెప్పిన మొన్న కూడా వీడియో పెట్టినా, అన్న ఎందుకన్నా పోయి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి వాళ్ళు ఏదో ఒకటి రెచ్చగొడతారా, అప్పుడు నువ్వు ఒకటి శబ్దం చేసి వచ్చేయన్నా, అయితే ఈసారి అన్న ముఖ్యమంత్రి అయితే చేస్తాం మేము అని చెప్పి ఒక వీడియో పెట్టినా. బ్రహ్మాండంగా ఉంది ఐడియా అది. రెచ్చగొడతారు ఏదో అంటారు, నేను చీఫ్ మినిస్టర్ అయితే కానీ నేను లోపల. ఇప్పుడు దాకా ఎవరికి రాలి ఐడియా, నేనే పెట్టింది ఫస్ట్ వీడియో. అది నేనే. అది బ్రహ్మాండంగా ఐడియా. అయితే ఆ పని చేయన్నా, నువ్వు నెక్స్ట్ సెట్ అయినా మన ముఖ్యమంత్రి చేసుకున్నట్టు మేము చేస్తాము అని చెప్తే ఈయనకపోయ వెళ్ళొచ్చు కదా. వెళ్ళి ఒక్క అరగంట సేపు మన వాళ్ళు గమ్ముకుంటారు కదా, మెయిన్ మా పవన్ రెడీగా ఉంటాడు. చూడాలని చెప్పి ఆతృతగా ఉంది కానీ ఏమి పోయినట్టు అయిపోతుంది, ప్రజల కోరిక తీరుతుంది, అక్కడ శపథం చేసినట్టు ఉంటది. రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవనే అవ్వకపోయిన తర్వాత విషయమా ఎంత బాగుంటది. ఇట్లాంటి అలాగ వచ్చిన ఆలోచనలు అక్కడ ఎవరు ఈరే పాపం జగన్ అన్నగా. ఏమో చూద్దాం మరి. నీకు మంచి పదవి రావాలని, మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నా. తప్పకుండా అండి. చాలా బాగా అన్ని విషయాలు బాగా చెప్పావు. చిన్నపిల్లవైనా నీకు అన్ని విషయాలు బాగా వచ్చేసి నీకు తెలిసిపోయినాయి. రోజెక్కలాగా మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా, కానీ ఆవిడలాగా మాట్లాడదని అనుకుంటున్నాను. తదాస్తు. ఓకేనా? మీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది, అలా మాట్లాడతా అన్నట్టు అనిపిస్తుందా? అనిపించలే. అమాయకురాలు అన్నా కదా నేను ఇందాక, కొద్దిగా అమాయకురాలా కనపడుతున్నావు నాకైతే. చాలా ఇన్నోసెంట్ అంటాం కదా, తెలివితేటలు తక్కువ, నిజాయితీగా మాట్లాడుతున్నావు. డబ్బుల గురించి కూడా ఆశించినట్టు కనబట్టలేదు. లేదు, చాలా నిజంగా కష్టపడి పనిచేసేలాగా, మనిషి కష్టపడే మనిషి మనస్తత్వం లాగా నాకు అనిపిస్తూ ఉంది. నేను ఒక విషయం చెప్తాను. ఇంకొకటి కూడా, ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మేడం ఎంత తీసుకుంటారని అడిగారు. దేనికండి అన్న, మీరు మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా ఎంత తీసుకుంటారు అని అంటే, మీరు నేనేదో నా గురించి మీరేదో ఏం చెప్తానో ఏంటి అనేది ఆ నెల్లూరు స్లాంగ్ మీకు కావడం కోసం మీరు మీ రేటింగ్ కోసం తీసుకుంటున్నారు.